రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో లక్నో టీం సంచలన విజయం సాధించింది. అసలు మ్యాచ్ మొత్తం పోయింది, గెలిచేందుకు ఎలాంటి అవకాశాలు లేవనుకున్న టైంలో మైండ్ బ్లోయింగ్ వేలో కంబ్యాక్ ఇచ్చారు. మెయిన్లీ ద మ్యాన్ ఆవేష్ ఖాన్ అసలు ఏమన్నా బౌలింగ్ చేశాడు భయ్య. యార్కర్ ఆఫ్టర్ యార్కర్ నెయిల్ చేస్తూనే ఉన్నాడు అని చివరికి రాజస్థాన్ టీంకి షాక్ ఇచ్చాడు. ఈ మ్యాచ్లో రాజస్థాన్ టీంకి విజయం అనేది కేక్ వాక్ అనుకున్నాం. ఎందుకంటే వాళ్ళు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నారు. ఓపెనర్స్ మధ్య ఒక పెద్ద పార్ట్నర్షిప్ వచ్చింది అండ్ దాని పరాక్ కూడా మంచిగా ఆడాడు. ఇన్ఫ్యాక్ట్ మ్యాచ్ లాస్ట్ ఓవర్ వరకు కూడా వాళ్ళ చేతిలోనే ఉంది. మ్యాచ్ గెలవాలంటే 6 బంతుల్లో 9 పరుగులు చేయాలి. అండ్ క్రీజ్లో చూసుకుంటే వాళ్ళు కోట్లు తగిలేసి రిటైన్ చేసుకున్న జూరెల్ మరి హెట్మర్ ఉన్నారు. దీంతో కంఫర్టబుల్గా గెలుస్తారేమో అనుకున్నాం. మరి ముఖ్యంగా లాస్ట్ ఓవర్లో సింగిల్ డిజిట్ స్కోర్ ఉన్నప్పుడు డిఫెండ్ చేసుకోవడం అంత ఈజీ కాదు. అదే 10 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే బౌలర్కి కాస్త సైకలాజికల్ అడ్వాంటేజ్ ఉండొచ్చు మేబీ. బట్ సింగిల్ డిజిట్ స్కోర్ ఉన్నప్పుడు ఒక షాట్ ఆడితే అయిపోతుంది మ్యాచ్. కానీ ఇలాంటి ఈజీ ఈక్వేషన్ ఉన్నప్పుడు కూడా రాజస్థాన్ టీం చోక్ చేసింది. లాస్ట్ ఓవర్లో కేవలం 6 పరుగులు మాత్రమే చేసి ఈ మ్యాచ్ని 2 పరుగుల దాటి తోడిపోయారు. సో వరుసగా రెండో మ్యాచ్లో రాజస్థాన్ టీంకి ఒక పెద్ద హార్ట్ బ్రేక్ అని చెప్పుకోవచ్చు. లాస్ట్ మ్యాచ్లో కూడా అలాగే చేశారు. గెలిచే పొజిషన్ నుండి సూపర్ ఓవర్కు పట్టుకెళ్లారు అండ్ సూపర్ ఓవర్లో బాటిల్ చేశారు. ఇక ఈ మ్యాచ్లో చూసుకున్న సేమ్ థింగ్. ఎన్పటి సారా సూపర్ ఓవర్ వరకు కూడా వెళ్ళలేకపోయారు. 2 రన్స్ దాటితో మ్యాచ్ ఓడిపోయారు. బట్ ఎనివే ఈ మ్యాచ్ని రాజస్థాన్ టీం దగ్గర నుండి తీసుకుంది మాత్రం ప్యూర్లీ ఆవేష్ ఖాన్. నిజంగా ఆల్మోస్ట్ 12 బాల్స్కి 12 యార్కర్స్ దింపేశాడు. సో ఆవేష్ ఖాన్ అంటే ఇప్పుడు కూడా మనం కాస్త సర్కాస్టిక్ వేలా మాట్లాడుకుంటాం. కానీ ఈ మ్యాచ్లో మాత్రం అతను పెట్టిన ఎఫర్ట్కి ఖచ్చితంగా బోడౌన్ చేయాలి. అసలు కంప్లీట్లీ రాజస్థాన్ టీం చేతిలో ఉన్న మ్యాచ్ను ఒంటి చేత మలుగు తిప్పేశాడు. సో ఈ మ్యాచ్లో అయితే సర్ప్రైజింగ్లీ లక్నో టీం టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకున్నారు. కానీ గ్రౌండ్లో చూసుకుంటే చేసిన టీమ్స్కే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది. అయితే రిషబ్ పంత్ పిచ్ కాస్త డ్రైగా ఉంది, స్లో అవుతుందని చెప్పి బ్యాటింగ్ తీసుకున్నాడు. అండ్ ఆల్సో వాళ్ళ స్ట్రాంగ్ పాయింట్ చూసుకున్న టార్గెట్స్ని బాగా డిఫెండ్ చేసుకుంటున్నారు. సో లక్నో టీం అయితే తమ స్ట్రెంత్కి తగ్గట్టు ముందు బ్యాటింగ్ తీసుకున్నారు. బట్ వాళ్ళకి స్టార్ట్ చూసుకుంటే అంత మంచిగా రాలేదు. వాళ్ళ ప్రైమ్ ప్లేయర్స్ అయిన మిచెల్ మార్ష్ మరి నికోలస్ పూరన్ చిన్న స్కోర్స్ కూడా అవుట్ అయిపోయారు. సో లక్నో టీం అయితే పవర్ ప్లేలో 2 మెయిన్ వికెట్స్ కోల్పోయారు అండ్ ఆల్సో 46 రన్స్ మాత్రమే కొట్టారు. దీంతో టీం పని అయిపోయిందేమో అనుకున్నాం. ఇన్పటి తర్వాత పంత్ కూడా చాలా తొందరగా అయిపోయాడు. సో టాప్ ఆర్డర్ బాగా అనబడి మాత్రమే గెలిచే లక్నో టీం 54 పరుగులకి 3 వికెట్లు కోల్పోయిందంటే ఇంకా మ్యాచ్ పోయిందేమో అనుకున్నాం. బట్ ద వే మార్కరమ్ అండ్ ఆయుష్ పతిని ప్లేడ్ నిజంగా చాలా మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పారు. ఇన్ఫాక్ట్ లక్నో టీంని మెల్లగా గేమ్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సో వీళ్ళిద్దరు కలిసి అయితే 4 వికెట్కి 76 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. దీంతో లక్నో టీం కొంతవరకు కోలుకున్నట్టు అనిపించింది. మెయిలీ మార్కరమ్ మరోసారి తన ఫామ్ని కంటిన్యూ చేసి ఒక మంచి 50 కొట్టాడు. ఇన్ఫాక్ట్ లాస్ట్ 3 మ్యాచెస్ నుండి చూసుకుంటే చాలా కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు. అండ్ ఈ మ్యాచ్లో చూసుకున్న పవర్ ప్లేలో వికెట్లు పడుతున్నప్పటికీ బాగా ఆడాడు. అలాగే మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్ని కూడా మంచిగా ఆడాడు. అలాగే బదుని చూసుకుని యాక్చువల్గా స్టార్టింగ్ ప్లేయింగ్ లెవెల్లో లేడు. వాళ్ళకి ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్తో వెళ్దాం అనుకున్నారు. బట్ 3 వికెట్లు పడిపోవడం వల్ల బదుని ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకొచ్చారు అండ్ అతను బాగా రెస్పాండ్ అయ్యాడు. 34 బాల్స్లో 50 రన్స్ కొట్టి మార్కరమ్కి మంచి సపోర్ట్ అందించాడు. బట్ ఎన్ని వాళ్ళిద్దరూ చివరిలో యాక్సలరేట్ చేయవలసిన టైంలో అవుట్ అయిపోయారు. సో దీంతో కనుక పాయింట్ ఆఫ్ టైంలో చూసుకుంటే లక్నో టీం 19 ఓవర్స్లో కొట్టింది 153 రన్స్ మాత్రమే. అంటే ఆ టీం ఆ బిలో పార్ స్కోర్ కింద ఉంది. ఈ గ్రౌండ్లో 170 స్కోర్ అనేది పార్ స్కోర్గా ఉంటుంది. దీంతో లక్నో టీం ఆ పార్ స్కోర్ కూడా దాటితే ఇంక అయిపోయిందేమో అనుకున్నాం. బట్ లాస్ట్ ఓవర్ అబ్దుల్ సమద్ మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ చేశాడు. ఏకంగా 4 సిక్సర్ల బాగా కంప్లీట్లీ మ్యాచ్ యొక్క మూమెంటంని మార్చేశాడు. సో లక్నో టీం బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 19 ఓవర్ వరకు చూసుకుంటే రాజస్థాన్ బౌలర్స్తో పైచే ఈ ఉంది పార్ట్నర్షిప్ వచ్చినప్పటికీ అంత అగ్రెసివ్గా రాలేదు. ఇద్దరు బ్యాట్స్మెన్ బిలో 150 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశారు. దీనివల్ల లక్నో టీం స్కోర్ అంతలా పెరగలేదు. బట్ ఎప్పుడైతే అబ్దుల్ సమద్ లాస్ట్ ఓవర్లో 4 సిక్స్లు కొట్టాడు ఒక్కసారిగా మూమెంటం మారిపోయింది. 160 బిలియనో లేకపోతే 165 కొడతారు అనుకున్న లక్నో టీం ఏకంగా 180 రన్స్కి వెళ్ళిపోయారు. దీంతో ఒక్కసారిగా రాజస్థాన్ టీం యొక్క ఫ్యూజులు ఎగిరిపోయాయి. సో మరోసారి అయితే లాస్ట్ ఓవర్లో సందీప్ శర్మ చాలా డిసప్పాయింట్ చేశాడు. మెయిన్లీ మ్యాచ్లో రాజస్థాన్ టీం యొక్క బౌలింగ్ చూసుకుంటే ఆల్మోస్ట్ పిక్చర్ పర్ఫెక్ట్ ఉంది. అసలు బౌలింగ్ చేసిన ప్రతి బౌలర్ కూడా రన్స్ని కంటైన్ చేశాడు. అలాగే వికెట్లు కూడా తీసుకున్నారు. మెయిన్ వాళ్ళ పవర్ ప్లేలో నికోలస్ పూరన్ ఇచ్చిన ఒక ఈజీ క్యాచ్ని డ్రాప్ చేశారు. బట్ స్టిల్ కమ్బ్యాక్ చేసి అతను తొందరగా అవుట్ చేశారు. అలాగే మిడిల్ ఓవర్స్లో కూడా స్పిన్నర్స్ చాలా ఎక్సలెంట్గా బౌలింగ్ చేశారు. ఈవెన్ తుషార్ దేశపాండే కూడా ఈ మ్యాచ్లో ఎక్సలెంట్ కమ్బ్యాక్ ఇచ్చాడు. 18th ఓవర్లో తక్కువ రన్స్ అవడంతో కూడా బదోని వికెట్ కూడా తీసుకున్నాడు. అలాగే జాఫర్ ఆర్చర్ చూసుకున్న తన కన్సిస్టెన్సీ కంటిన్యూ చేశాడు. బ్రిలియంట్గా బౌలింగ్ చేశాడు. ఇక తీక్షణ చూసుకుని అసరంగా చూసుకున్న వీళ్ళు కూడా చాలా బాగా బౌలింగ్ చేశారు. మెయిల్ అసరంగా మిడిల్ ఓవర్స్లో 2 క్రూషియల్ బ్రేక్ త్రూస్ అందించాడు. అలాగే సందీప్ శర్మ చూసుకున్న ఫస్ట్ 3 ఓవర్స్లో బాగానే వేశాడు. కేవలం ఆ లాస్ట్ ఓవర్ మాత్రమే మొత్తం మ్యాచ్ని చెడగొట్టేసింది. సో క్లియర్లీ రాజస్థాన్ టీం మ్యాచ్లో ఓడిపోవడానికి ఇది కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్గా చెప్పుకోవాలి. ఆ లాస్ట్ ఓవర్ ముందు వరకు పార్ స్కోర్ కూడా కొట్టలేదు అనుకున్న లక్నో టీం ఆ లాస్ట్ ఓవర్ తర్వాత చూసుకుంటే మాత్రం ఒక 10 రన్స్ ఎక్కువ కొట్టేశారు. సో క్లియర్లీ సందీప్ శర్మ వరుసగా 2 మ్యాచ్ల్లో 2 సార్లు రాజస్థాన్ టీంకి దెబ్బేశాడు లాస్ట్ ఓవర్లో. బట్ ఎనివే ఎంత డ్యామేజ్ జరిగినా సరే రాజస్థాన్ టీం అసలు ఎక్కడ కూడా బ్యాటింగ్లో తడబడలేదు. మెయిలీ మ్యాచ్లో వాళ్ళు 14 ఏళ్ల కుర్రాడైన వైభవ్ సూర్యవంశీ చేత డెబ్యూ చేయించారు. సో ఈ మ్యాచ్లో అయితే వాళ్ళ కెప్టెన్ సంజు శాంసన్ ఇంజరీ కారణంగా అందుబాటులో లేడు. దీంతో పరాగ్ కెప్టెన్సీ తీసుకున్నాడు అండ్ శాంసన్ ప్లేస్లో వాళ్ళు సూర్యవంశీని తీసుకొచ్చారు. దీంతో సూర్యవంశీ ఐపీఎల్ చరిత్రలో ది మోస్ట్ యంగెస్ట్ డెబ్యూటెంట్గా మారిపోయాడు. ఇప్పటివరకు ఐపీఎల్ ఎవరు కూడా 15 ఇయర్స్ బిలో ఏజ్లో ఆడలేదు. అలాంటి సూర్యవంశీ 14 ఏళ్ల వయసులో డెబ్యూ చేశాడు. అయితే దీనికంటే బెస్ట్ పార్ట్ ఏంటంటే ఫస్ట్ బాల్ 6 కొట్టాడు. అసలు నిజంగా నేనైతే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. 14 ఏళ్ళ చంటాడు, పైగా వరల్డ్లోని అతి పెద్ద లీగ్లో డెబ్యూ చేశాడు. సో చాలా వరకు నెవస్ ఉంటాయేమో అనుకున్నా. కానీ ఆ కుర్రాడు మాత్రం ఆ ఫస్ట్ బాల్కి చూపించిన తెగు చూసి మతిపోయింది.
అసలు ఎక్కడ కూడా తొనకడం వెనకడం లాంటివి లేకుండా మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ చేశాడు. మెయిల్ అతను అవుటే వెళ్ళిపోయినప్పుడు ఆ ఇన్నోసెన్స్ కనిపించింది. 20 బాల్స్లో 34 రన్స్ కొట్టినప్పటికీ అతను ఎక్కడ కూడా సాటిస్ఫైయింగ్గా ఫీల్ అవ్వలేదు. అవుట్ అయిపోయని చెప్పి చిన్నపిల్లాడిలో ఏడుస్తూ వెళ్ళిపోయాడు. ఇన్ఫాక్ట్ చిన్న పిల్లాడిలో ఏంటి, చిన్న పిల్లాడే కదా. సో క్లియర్లీ వైభవ్ సూర్యవంశీ ఎమోషనల్ అవ్వడంలో ఇన్నోసెన్స్ కనిపించింది. ఎలాంటి షాప్లో మరి పిఆర్ జిమిక్స్ లేకుండా ఒక చంటు కుర్రాడు అవుట్ అయిపోతే అలా ఏడుస్తాడో అలా ఏడుస్తూ వెళ్ళిపోయాడు. బట్ ఎనివే అతని ఆడే ఇన్నింగ్స్ అయితే రాజస్థాన్ టీంకి చాలా మంచి స్టార్ట్ ఇచ్చింది. మెయిలీ జైస్వాల్ మరి అతను కలిసి ఆల్మోస్ట్ మ్యాచ్ని రాజస్థాన్ వైపు లాగేశారు. పవర్ ప్లేలో 61 కొట్టారు. అండ్ దెన్ ఫస్ట్ వికెట్ చూసుకుంటే 85 రన్స్ పార్ట్నర్షిప్. దీంతో కళ్ళు మూసుకుని రాజస్థాన్ టీం గెలుస్తుందేమో అనిపించింది. సో జైస్వాల్ అయితే మరోసారి తన ఫామ్ని కంటిన్యూ చేశాడు. వరుసగా 3 మ్యాచ్లు 50 కొట్టాడు. అండ్ ఈ మ్యాచ్లో చూసుకుంటే చాలా వరకు ఒక ఎండ్లో నిలబడి గేమ్ని ఫినిష్ చేద్దామని ట్రై చేశాడు. బట్ ఆవేష్ ఖాన్ వేసిన ఒక బ్యూటిఫుల్ యార్కర్కి తన వికెట్ని కోల్పోవాల్సి వచ్చింది. బట్ ఏమో ఓపెనింగ్ పార్ట్నర్షిప్ తర్వాత కూడా రాజస్థాన్ టీం ఫుల్ కంట్రోల్లో ఉంది. నితీష్ రాణా తొందరగా కొట్టిపోయిన రియాన్ పరాగ్ ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. మెయిలీ జైస్వాల్కి మరి అతనికి మధ్య 62 రన్స్ పార్ట్నర్షిప్ చూసాం. సో మ్యాచ్ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఏ పాయింట్ ఆఫ్ టైంలో కూడా రాజస్థాన్ టీం ఓడిపోయేలా కనిపించలేదు. కేవలం మా లాస్ట్ 3 ఓవర్స్లో మాత్రమే మరోసారి చోక్ చేశారు. ఇన్ఫాక్ట్ 19th ఓవర్లో కూడా రన్స్ వచ్చాయి. హెట్ మరి 2 4 కొట్టాడు. బట్ 18th ఓవర్ మరి 20th ఓవర్ 2 ఓవర్లు కంప్లీట్లీ సరెండర్ అయిపోయారు. అది కూడా ది లార్డ్ ఆవేష్ ఖాన్కి. సో నిజంగా ఆవేష్ ఖాన్ ఈ మ్యాచ్లో తను వేసిన ఫస్ట్ 2 ఓవర్స్లో ఎక్కువ రన్స్ ఇచ్చాడు. ఇన్ఫాక్ట్ అతను ఫస్ట్ ఓవర్లో రన్స్ అవ్వగానే కెప్టెన్ రిషబ్ పంత్ పక్క దోస్తాడు, నువ్వు బౌలింగ్ వేయద్దు చివరిలో వేద్దుగానని చెప్పి. అలాగే 16th ఓవర్లో చూసుకున్న 13 రన్స్ ఇచ్చాడు. సో ఆవేష్ ఖాన్ అయితే ఫస్ట్ ఓవర్స్లో 26 రన్స్ ఇచ్చాడు. బట్ ది మోస్ట్ క్రూషియల్ టీం రాజస్థాన్ టీం మ్యాచ్ గెలవాలంటే 18 బంతుల్లో 25 పరుగులు చేయాలి. కానీ ఈ టైంలో అతను 18th ఓవర్లో బౌలింగ్కి వచ్చి యార్కర్ల దండయాత్ర మొదలుపెట్టాడు. ఫస్ట్ బాల్కి బ్రిలియంట్ యార్కర్తో జైస్వాల్ని క్లీన్ బౌల్ చేశాడు. అంటే లాస్ట్ బాల్ చూసుకున్న రియాన్ పరాగ్ సేమ్ యార్కర్. ఈయన మధ్యలో చూసుకున్నా సరే పర్ఫెక్ట్గా యార్కర్ నిలిచేయడం లేకపోతే లో ఫుల్ టాస్ వేయడం ఇదే చేశాడు. 18th ఓవర్లో ఆవేష్ ఖాన్ 2 వికెట్స్ తీశాడు. అట్ ది సేమ్ టైం 5 రన్స్ మాత్రమే ఇచ్చాడు. దీంతో ఈక్వేషన్ 12 బాల్కి 20 రన్స్ స్టిల్ రాజస్థాన్ టీంకి ఫేవర్గా ఉంది. అండ్ ముందు చెప్పుకున్నట్టు 19th ఓవర్లో చూసుకుంటే హెట్ మరి 2 4 కొట్టాడు. సో దీంతో లాస్ట్ ఓవర్లో 9 పరుగులే కదా ఈజీగా కొట్టేస్తారు అనుకున్నాం. ఈవెన్ సెకండ్ బాల్కి షార్దుల్ దగ్గర మిస్ ఫీల్డ్ కూడా చేశాడు. బట్ ఆ తర్వాత మరోసారి 3వ బాల్కి వికెట్ ఫాల్ అవడం చూసాం. అండ్ ఈ వికెట్లో ఖచ్చితంగా ఫీల్డ్ ప్లేస్మెంట్కి చాలా క్రెడిట్ ఇవ్వాలి. అసలు పర్ఫెక్ట్గా ఆ బాల్ కోసమే ఆ షార్ట్ పైన లెగ్ని పెట్టినట్టుంది. అది కూడా లాస్ట్ బాల్కి మిస్ ఫీల్డ్ చేసిన షార్దుల్ దగ్గర తీసుకొచ్చి అక్కడ పెట్టారు. బట్ స్టిల్ అతనైతే మంచి షార్ప్ క్యాచ్ తీసుకున్నాడు. దీంతో రాజస్థాన్ ఈక్వేషన్ 3 balls for 6 runs. బట్ కొత్తగా వచ్చిన శుభం దుబే ప్రెజర్లో ఉంటాడు. అందులోకి ఆవేష్ ఖాన్ మళ్ళీ తన లైన్ ఎక్కడ తప్పలేదు. ఇన్ఫాక్ట్ 5వ బాల్ కూడా వికెట్ వచ్చి ఉండాలి, కానీ డేవిడ్ మిల్లర్ క్యాచ్ వదిలేశాడు. సో క్లియర్లీ రాజస్థాన్ టీం చోక్ చేసిందని చెప్పుకోవడంతో పాటు ఆవేష్ ఖాన్ కూడా చాలా క్రెడిట్ ఇవ్వాలి. ఇన్ఫాక్ట్ అతని దగ్గరుండి చోక్ చేయించినట్టు ఉంది. సో ఈ మ్యాచ్లో అయితే ఆవేష్ ఖాన్ తన ఫస్ట్ 2 ఓవర్స్లో 26 రన్స్ ఇస్తే నెక్స్ట్ ఓవర్స్లో కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చి 3 ఇంపార్టెంట్ వికెట్స్ తీసుకున్నాడు. ఇన్ఫాక్ట్ మ్యాచ్ని 1 చేత్తో గెలిపించేశాడు. అలాగే మిగతా బౌలర్స్ చూసుకున్నా చాలా మంచిగా బౌలింగ్ చేశారు. మెయిలీ మ్యాచ్లో ఆకాశ్ దీప్ని పక్కన పెట్టి ప్రిన్స్ యాదవ్ని తీసుకొచ్చి మంచి పని చేశారు. అలాగే మరోసారి లక్నో టీంకి స్పిన్నర్స్ కూడా బాగానే వేశారు. దిగ్విజయ్ అయితే మరి బిష్ణోయ్ ఇద్దరు కూడా పొదుపుగా వేశారు. ఈవెన్ మార్క్రమ్ కూడా ఒక వికెట్ తీసుకున్నాడు. సో స్టార్టింగ్లో కొంతవరకు షార్దుల్ ఠాకూర్తో పాటు ఆవేష్ ఖాన్ మాత్రం ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యారు. కానీ టువర్డ్స్ టైం మాత్రం ఎక్సలెంట్ కంబ్యాక్ చేశాడు ఆవేష్ ఖాన్. అండ్ ఆల్సో ఈ మ్యాచ్లో రిషబ్ పంత్ క్యాప్టెన్సీ కూడా చాలా క్రెడిట్ ఇవ్వాలి. బ్యాట్స్మెన్గా ఫెయిల్ అవుతున్నప్పటికీ క్యాప్టెన్గా అతను కాన్ఫిడెన్స్ తీసుకుంటే మాత్రం ఎక్కడికి పోవట్లేదు. వికెట్ల వెనకాల నిజంగా మ్యాజిక్ చేస్తున్నాడని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ అతను ఏ డిసిషన్ తీసుకుని అది గోల్డ్గా టర్న్ అయిపోతుంది. సో ఖచ్చితంగా మరోసారి అయితే పంత్ టాక్టిక్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. మెయిల్ అతను ఫస్ట్ బ్యాటింగ్ చేయాలని తీసుకున్న రిస్క్ బాగా పే ఆఫ్ అయింది. సో ఈ మ్యాచ్లో విక్టరీ ద్వారా అయితే లక్నో టీం మరోసారి టాప్ 4లోకి వెళ్ళిపోయింది. 10 పాయింట్లతో ఇప్పుడు 4వ స్థానానికి వచ్చేశారు. వేరే రాజస్థాన్ టీం చూసుకుంటే వరుసగా 4వ మ్యాచ్ ఓడిపోయారు. అండ్ ఆల్మోస్ట్ ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకున్నట్టే. వాళ్ళకి మిగిలిన 6 మ్యాచ్లు గెలిస్తేనే ఏదైనా ఛాన్స్ ఉంటుంది. బట్ ఇప్పుడున్న ఫామ్లో చేరడం చాలా కష్టమైన విషయం. ఇక క్యాప్ సెషన్కి వస్తే మధ్యలో ఆరెంజ్ క్యాప్ అయితే మారింది. సాయి సుదర్శన్ దగ్గరికి వెళ్ళింది. బట్ నికోలస్ పురాన్ మళ్ళీ దాన్ని తీసుకున్నాడు. కానీ డిఫరెన్స్ తీసుకుంటే మాత్రం ఈసారి కేవలం 3 రన్స్ మాత్రమే. అయితే పర్పుల్ క్యాప్ విషయానికి వస్తే మాత్రం మారిపోయింది. పరిస్థితి కృష్ణ టాప్లోకి వెళ్ళిపోయాడు. అందరికంటే ఎక్కువగా 14 వికెట్లు తీసి ఆ టాప్ ప్లేస్లో ఉన్నాడు. సో సాటర్డే రోజు అయితే మనం 2 ఎగ్జైటింగ్ మ్యాచెస్ చూసాం. చూడాలి మరి సండే రోజు 40 మ్యాచెస్లో ఎవరు పైకి సాధిస్తారనేది.